సంఘాన్ని స్థాపించిన ఆచార్య పేరు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆసనంలో కూర్చున్నారు. ఆయన పేరు వచ్చేసి ఏసీ భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద అన్నమాట. ఈయన 70 సంవత్సరాల వయసులో ఆయన పుట్టిన స్థానం వచ్చేసి కలకత్తా అన్నమాట, వెస్ట్ బెంగాల్. వాళ్ళ గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వారు తన శిష్యుడైనటువంటి ప్రభుపాదుల వారికి చెప్తారన్నమాట, మీరు మంచి ఆంగ్లం నేర్చుకున్న వాళ్ళు కాబట్టి అందరికీ ప్రచారం చేయండి, ముఖ్యంగా ఆంగ్ల భాషలో వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్తారన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇక్కడ భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ భగవద్గీతను భాగవతాన్ని రచించింది అన్నమాట, అన్ని కూడా ఆయన అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం భగవద్గీత ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంట్లో మార్కెట్లో కూడా దాదాపు 80 రకాల పైగా భగవద్గీతలు మనకు దొరుకుతున్నాయి. కానీ ఏది ప్రామాణికము, ఏది మనం అనుసరించగలం అనేది మనకు అయోమయం అన్నమాట. కొన్ని భగవద్గీతలు అయితే తెరిచి చూస్తే చదివితే అవి మనకు అర్థమే కాదన్నమాట. కానీ ఇది భగవద్గీత యథాతథం రాశారన్నమాట. దీనికి మనం ప్రామాణికం ఎలా అంటే చూడండి, మనం ఏదైనా మనకు ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఒక మంచి టాబ్లెట్ వేసుకున్నప్పుడు మన జ్వరం అనేది నయమైనప్పుడే దాని రిజల్ట్ అన్నమాట. అలాగే ఈ భగవద్గీతను చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కృష్ణ భక్తులు అవుతున్నారు అనమాట. ఇప్పుడు రష్యా